దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం హబక్కూక్ 3 అధ్యాయం 19. హబక్కూక్ అంటే అర్థం ఏమిటి? కౌగలింత, ఆలింగనము అని అర్థం. అయితే ఈ హబక్కూకు 3:19 ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవ చేయను. దేవుడు ఉన్నత స్థలంలో పెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు తన పిల్లలు. అయితే తగ్గుగా ఉంచేవాడు కాదు, దానికి తలగా ఉంచుతా గాని తోగ్గా ఉంచను అని చెప్పాడు. హీ మేక్స్ మీ రీడ్ ఆన్ మై హై ప్లేసెస్. ఓ मुझे को मेरे ऊंचे స్థానం పర్ చల్తా హై. అయితే నిర్గమకాండం 14:22 నీళ్లు విభవింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను 6 నేల మీద నడిచిపోయేది. సముద్రాన్ని పాయలు చేసినవాడు. సముద్రము లాంటి సమస్యలు మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద వస్తే ప్రభు మీద ఆనుకొనండి. ఆయన మీకు మార్గమును సరళము చేస్తాడు. హబక్కూకు 3:10లోని నిన్ను చూచి పర్వతములు కంపించును. నిన్ను చూచి పర్వతములు కంపించును, జలముల ప్రవాహములుగా పారును. కాబట్టి దేవుని పిల్లలు సముద్రాలు లోబడతాయి, పర్వతాలు కంపిస్తాయి. దేవుడు ఎంత అద్భుతకరుడండి! నీ పట్ల ఎన్ని చేశాడు ఆలోచించు. అయితే దేవుని మీద ఆనుకో. 2 సమూయేలు 22 అధ్యాయం 34 నా కాళ్ళను జింక కాలవలే చేయును, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపును. జింక కాళ్ళు చాలా వేగంగా పరిగెత్తాయి. అయితే దానికి అలసట అనేది ఉండదు. ఆ అలసట లేకుండా నిన్ను కాపాడేవాడు. యెషయా 33:16లో పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగాము. ఆహారము, నీళ్లు చాలా అవసరమైంది. భౌతిక రీతిగా ఆహారము, నీళ్ళు ఎంత అవసరమో ఆత్మీయ రీతిగా కూడా దేవుని వాక్యము, ప్రార్థన మన జీవితం అది మానద్దండి. మీ కుటుంబ క్షేమముగా ఉండాలంటే అయితే ప్రతిరోజు దేవుని వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, ప్రతి భారాన్ని ఆయన మీద వేయండి. అప్పుడు మీకు ప్రతిఫలము దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మా స్తోత్రం. ఈ దినమంతా మీ రెక్కల చాటున కాచి కాపాడండి. వారు ఎటువంటి సమస్యలో ఉన్నా ఆ సమస్యలను విడుదల దయచేసి ఈ ప్రత్యేకమైన కాపుదల అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.